పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికే రేవంత్ ప్రభుత్వం మొగ్గు చూపుతుందని విమర్శలు గుప్పించారు. పార్టీ శ్రేణులతో కలిసి బస్ భవన్కు వెళ్లి అక్కడ ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం అందించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ నుండి బస్సులో బయలుదేరగా మాజీ మంత్రి హరీష్ రావు మెహదీపట్నం బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులో బస్ భవన్ కు బయలుదేరారు. కేటీఆర్, హరీష్ రావులు బస్ భవన్లోకి వెళ్లే క్రమంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలందరికీ బస్ భవన్లోకి వెళ్లడానికి అనుమతి లేదు అంటూ పోలీసులు ఆపడంతో వారికి కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చలో బస్ భవన్ కార్యక్రమానికి ముందు కేటీఆర్, హరీష్ రావులతో పాటు గ్రేటర్ ఎమ్మెల్యేలను కొద్దిసేపు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రభుత్వ అణచివేత తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో చేసేదేమీ లేక బస్ భవన్ వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రజాస్వామ్యబద్ధంగా బస్సులో కూర్చుని నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు అంటూ సర్కార్ తీరుపై మండిపడ్డారు కేటీఆర్, హరీష్ రావు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సంస్థ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని, అంతిమంగా సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్, హరీష్ రావులు ఆరోపించారు. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితున్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి, అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము. హైదరాబాద్ ను మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు. మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్టాండ్ ను హడ్కోలో 1,500 కోట్లకు కుదబెట్టి బస్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచిందని, పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా టికెట్ల ధరలు పెంచడం అన్యాయమన్నారు.